అమ్మా దుర్గా, వెంటనే ఇంటికి వెళ్ళి మమ్మీతో దిష్టి తీయించుకోమ్మా. దుర్గా, ఈ టీవీ డాన్స్ కాంపిటీషన్ లో నువ్వే విన్నర్వి. కంగ్రాట్స్. థాంక్స్ అక్క. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఏ సోనీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? దుర్గా నా వాటర్ మొత్తం తాగేసింది మిస్. దుర్గా, నువ్వు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదా? తెచ్చుకున్నాను మిస్, కానీ వచ్చే దారిలోనే తాగేశాను. ఫస్ట్ పీరియడ్ కూడా అవ్వలేదు, ఈ లోపే 2 బాటిల్స్ నీళ్ళు తాగేసావా? ఇట్స్ అబ్నార్మల్. అబ్బా, అంత దాహం వేసిందా? ఏమో మిస్, వీళ్ళందరికీ దాహం వేస్తే నాలుక ఎండిపోతుందంట, కానీ నాకు దాహం వేస్తే మాత్రం ఒళ్ళంతా బగబగ మండిపోతుంది మిస్. అవునా? సరే సరే, ఓకే చిల్డ్రన్, పాఠం మొదలు పెట్టే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి మిస్? పోయిన శనివారం
డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది కదా, అందులో ఫస్ట్ వచ్చింది ఎవరో తెలుసా? ఓకే ఓకే, దుర్గా. సైలెన్స్ సైలెన్స్. దుర్గకి వాటర్ డ్రింకింగే ఇష్టం అనుకున్నా, వాటర్ పెయింటింగ్ కూడా బోల్డ్ అంత ఇష్టం. తను గీసిన బొమ్మను చూపిస్తాను చూడండి, అచ్చం ఫోటో ప్రింట్ లా ఉంది. కీప్ క్వైట్. దుర్గా, నువ్వు కారు బొమ్మ వేయాలనుకున్నా ఓకే, కానీ కొత్త మోడల్ కార్లు ఎన్నో ఉండగా అవన్నీ వదిలేసి ఇలాంటి పాత మోడల్ కార్ని ఎందుకేసావు? నువ్వు ఇంతకు ముందు ఇలాంటి పాత కారు అసలు చూసుండవే. మీకు చెప్తే నమ్మరు కానీ మిస్, నిజంగా నేనేమో ఇన్నోవా కార్ బొమ్మని గీయాలనుకునే స్కెచ్ వేశాను, కానీ నాకు తెలియకుండానే ఈ కార్ బొమ్మను వేసేసాను మిస్. ఆహా, అలాగైతే పోయిన జన్మలో నీకు ఈ కారుకి ఏదైనా సంబంధం ఉందేమో. ఓకే చిల్డ్రన్, దుర్గకంతా క్లాప్స్ కొట్టండి. దాహంగా ఉంది కొద్ది నీళ్ళు అన్నయ్య. అన్నయ్య దాహంగా ఉంది కొద్ది నీళ్ళు అన్నయ్య. దాహంగా ఉంది కొద్ది నీళ్ళు. దాహంగా ఉంది కొద్ది నీళ్ళు. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. అబ్బా శివ శివ, మొద్దు మొద్దు మొద్దు. ఎవరిని మొద్దు అంటున్నారు? నన్నా దేవుణ్ణా? కళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంతలోనే కుక్కర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పడేసావా? అదేమో కూ అని రైల్లో కూతేస్తోంది. ఇక్కడ పూజ ఎలా చేసుకోను? ఈ ఢిల్లీ సుబ్రహ్మణ్యాన్ని టెన్షన్ పెట్టడమే నీ పని అయిపోయింది. చిచ్చి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓం టెన్షన్ ఆయన మహా. చిచ్చి చూడండి, కుక్కర్ అన్నాక కూత కూస్తుంది. అది మీ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే సరిపోదు. పెద్ద జోకేసావు. ఇదిగో అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. ఈ ఇంట్లో ఆ కుక్కర్ వలన ప్రెస్టేజ్ పోతుంది. పెద్ద ప్రెస్టేజ్ పద్మనాభం. ఇదిగో గాయత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే, ఈ రోజుతో తేలిపోవాలి. ఈ ఇంట్లో ఆ కుక్కర్ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కుక్కర్ లేకపోతే అసలు నాకు ఏ పని జరగదు. అంటే నేను లేకపోయినా నీకు అన్ని పనులు జరిగిపోతాయా? నేను అలా అనలేదు. కొడతావేంటి? నా కుక్కర్ కావాలంటున్నా. నేను కుక్కర్ వద్దంటున్నాను. కుక్కర్ కావాలి. నేను ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం. కొత్త పాఠం ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్, ఓ బిపాషా, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా, బెట్ట కడదావా? అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా? ఏ ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మ గడుగ్గాయే. మరి నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే, అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా, మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళ్ళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు. అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా, అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్య. తైలం పెడుతుంది వెళ్ళి. కలలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్. సి ఫర్ కన్ఫ్యూషన్. ఏంటమ్మా? బ్లేడ్ కోసుకుపోయింది. ఇది చూపించు. అయ్యో రక్తం. చూసుకోవచ్చు కదమ్మా. మీ తాతయ్య చేసిన హడావిడికి కంగారులో నా వేలు తెగిపోయింది. ఇంకా నయం కొంచెమే తెగింది, లేకపోతే చాలా రక్తం పోయి ఉండేది. అయితే ఏంటి, నీది నాది ఒకే గ్రూప్ రక్తం అని చెప్పావు కదమ్మా. నీకెంత రక్తం కావాలన్నా నేను ఇస్తాను. పంతులు గారమ్మాయి, నీది నాది ఒకే గ్రూప్ రక్తం అని చెప్పాను కదా, నీకెంత రక్తం కావాలన్నా నేను ఇస్తాను. అమ్మా ఏంటమ్మా? సావిత్రిలాగే మాట్లాడుతున్నావే. సావిత్రి అంటే ఆ ఫోటోలో ఉంది ఆవిడేనా?
అమ్మా అయితే ఆవిడది నాది ఒకటే రక్తమా? అవునా, RH నెగటివ్. అదెలా అమ్మా? నువ్వు నా అమ్మవి, నీ రక్తం నాకుండొచ్చు, కానీ ఆవిడ వేరే ఎవరో కదమ్మా. వేరే ఎవరో కాదమ్మా, ఆమె కూడా మన ఫ్యామిలీలో ఒక మనిషి. అందుకే 5 సంవత్సరాలుగా ఆమె ఫోటోని మన ఇంట్లో తగిలించి పెట్టుకున్నాను. సావిత్రి, నిన్ను మర్చిపోలేను. అమ్మా ఆ సావిత్రి ఇప్పుడు ఎక్కడుంది? దేవుడి దగ్గరమ్మా. అమ్మా అమ్మా, నన్ను మన్నించమ్మా, నా కట్లు తొలగించమ్మా, ఈ బందీ నుంచి నన్ను విడిపించమ్మా. అమ్మా, నా కట్లు తొలగించమ్మా. నువ్వు బంధ విముక్తుడు అవడమే కాదు, ఆ దుష్టుల్ని శిక్షించే సమయం కూడా వచ్చింది.